ఇటాలియన్ డిజర్ట్‌ని హెవెన్ ఇన్ ఎ బైట్ అని ఎందుకంటారో తెలుసా? కాఫీలో సోక్ చేసిన సాఫ్ట్ బిస్కిట్, క్రీమీ చీజ్ లేయర్, మరి టాప్‌లో కోకో డస్ట్. వావ్! స్మెల్‌తోనే క్రేజీ అవుతారు. ఓవెన్ లేకుండా జస్ట్ ఫ్యూ ఇంగ్రీడియెంట్స్‌తో 10 మినిట్స్‌లో రెడీ. అంతే, ఇటాలియన్ రెస్టారెంట్ ఫీల్ హౌస్‌లోనే. ఎక్కువ స్వీట్ కాదు, ఎక్కువ క్రీమీ కాదు. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. వన్స్ టేస్ట్ చేస్తే రిపీట్ అవుతుంది. ఈజీగా క్రియేట్ చేద్దాం ఇటాలియన్ స్టైల్ తిరామిసుని. సో రెడీయా? దెన్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఒక బాయిల్‌లో 1½ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ క్రీమ్‌ని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేస్తూ ఒక 2 మినిట్స్ దాకా చేసుకోవాలి. ఈ క్రీమ్ అనేది మనకి పైకి రావాలి. చూడండి, ఫైనల్లీ క్రీమ్ అయితే పైకొచ్చింది. నౌ ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ షుగర్‌ని యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసి మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వెన్నెల ఎక్స్ట్రాక్ట్ వేసుకుందాం. ఇలా వేసి మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేస్తున్నప్పుడు మన డిజర్ట్‌లో మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. నౌ ఇప్పుడు ఇందులో మాస్కర్పోన్ చీజ్ వేసుకుందాం. చూడండి, మాస్కర్పోన్ చీజ్ కూడా లేకపోతే టెన్షన్ లేదు. మార్కెట్‌లో ఈజీగా క్రీమ్ చీజ్ దొరుకుతుంది. యూజ్ చేసినా సరిపోతుంది. ఈ క్రీమ్ మిక్స్‌తో మన తిరామిసు ఇంకా డ్రీమీ అవుతుంది. వావ్! చూడండి, ఫైనల్లీ క్రీమ్ అని సాఫ్ట్ అండ్ ఫ్లఫీ అయిపోయింది. ఇప్పుడు మిక్స్ చేద్దాం అండ్ మన తిరామిసు రెడీకి వన్ స్టెప్ క్లోజర్. నౌ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. దానిలో కాఫీ పౌడర్ యాడ్ చేద్దాం. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్. ఇలా వేసి హాట్ వాటర్‌తో పోర్ చేద్దాం. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసి చూడండి, అరోమా వచ్చే ఛాన్స్ మిస్ అవ్వకండి. ఫైనలీ ఈ కాఫీ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం రండి. చూడండి, మీ దగ్గర ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఈ బాక్స్ యూజ్ చేస్తున్నాను. మన స్టార్ ఇంగ్రీడియంట్స్ టోస్ట్ బిస్కెట్. మీరు కూడా ఈ సింపుల్ టోస్ట్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్ బేస్ రెడీ అవుతుంది. కాఫీ మిక్స్‌లో సోక్ చేసి మన తిరామిసు లేయర్‌ని స్టార్ట్ చేద్దాం. ఇలా బిస్కిట్‌ని పెట్టి ల్ లైన్ వైస్‌గా పెట్టుకోవాలి. ఈ క్రిస్ప్ టోస్ట్ బిస్కిట్‌ని మనం కాఫీలో మిక్స్ జెంట్లీ డీప్ చేస్తున్నాం. జస్ట్ ఫ్యూ సెకండ్‌లో సోక్ అయిపోతాయి. సో దట్ ఎవ్రీ బైట్ సాఫ్ట్ ఫ్లేవర్ అండ్ క్రీమీ ఫీల్ ఇస్తుంది. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వకండి. బికాజ్ ఇది మన తిరామిసు మ్యాజిక్ స్టార్ట్ చేస్తుంది. టోస్ట్ బిస్కిట్ బేస్ అయితే రెడీ. ఇప్పుడు మన క్రీమ్ లేయర్‌ని యాడ్ చేసుకుందాం. సాఫ్ట్, రిచ్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్‌తో. ఈ కాంబినేషన్‌తో మన తిరామిసు మెల్ట్ ఇన్ మౌత్ టెక్స్చర్‌కి రెడీ అవుతుంది. ఫస్ట్ క్రీమీ లేయర్ అయితే రెడీ. నౌ ఇప్పుడు సెకండ్ లేయర్‌ని స్టార్ట్ చేద్దాం. అగైన్ టోస్ట్ బిస్కిట్‌ని కాఫీలో మిక్స్ చేసి సోక్ చేసి అరేంజ్ చేద్దాం. బై ద వే ఫ్రెండ్స్, మీరు ఈ తిరామిసుని ఎప్పుడైనా ట్రై చేశారా? నో అంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఇట్స్ అ అమేజింగ్ రెసిపీ, నెవర్ ఎవర్. ఐ రిక్వెస్టెడ్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. యూ డెఫినెట్‌లీ లవ్ దిస్ తిరామిసు. ఫైనలీ క్రీమ్ లేయర్ అయితే యాడ్ చేద్దాం. ఈ లేయర్‌తో మన తిరామిసు లుక్ కూడా టేస్టీ కూడా డబల్ పర్ఫెక్ట్ అవుతుంది. స్మూత్‌గా స్ప్రెడ్ చేయండి. నౌ ఫైనల్ టచ్ టైం. ఇప్పుడు కోకో పౌడర్ యాడ్ చేద్దాం. మన డిజర్ట్ కంప్లీట్ లుక్ వస్తుంది. సూపర్ టెంప్టింగ్. ఫైనలీ కంప్లీట్. 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో సెట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. క్రీమీ లేయర్, సాఫ్ట్ టెక్స్చర్ మరి ఫ్లేవర్. వావ్! సూపర్ టెంప్టింగ్. కట్ చేసి ప్లేట్‌లో సర్వ్ చేసినప్పుడు తిరామిసు మెల్ట్ అవుతుంది. బైట్‌లో హెవెన్ ఫీలింగ్. ఈ ఇటాలియన్ డిజర్ట్ మన కిచెన్‌లో ఈజీగా చేసాం. చాలా సింపుల్ అండ్ రిచ్ టేస్ట్. మీకు రెసిపీ నచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి రుచి ఫ్లేవర్ హెవెన్‌కి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.